హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి పైన ఈడీ దాడులు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఇదంతా కూడా షాకింగ్ గా మారిపోయింది. సో మరి దాడులు ఎవరు చేయిస్తున్నారు? ఇటు కాంగ్రెస్ సార్ లేకుంటే బీజేపీ అన్న కూడా చర్చ కూడా జరుగుతుంది. మరి ఎవరు చేయిస్తున్నట్టు, మరి ఇప్పటి వరకు అయితే ఎంతవరకు అతని దగ్గర నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు సార్ ఈడీ వాళ్ళు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ అండ్ హౌసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ రెండు శాఖల మంత్రి ఆయన. సో ఆయన ఇంటి మీద శుక్రవారం శనివారం నిన్న మొన్న దాడులు పెద్ద ఎత్తున ఇంటి మీద ఆఫీస్ మీద జరిగాయి. ఈ దాడులు చేసింది ఎవరు అంటే ఈడీ అని చెప్తున్నారు. ఎందుకు చేసింది, ఏం దొరికాయి వాళ్ళకి, వాళ్ళ వెర్షన్ ఏంటి, అసలు ఈ దాడులు వెనక ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నాయకులు ఉన్నారని ఒక వెర్షన్ ఉంది, లేదు నేషనల్ లెవెల్లో సెంట్రల్ బీజేపీనే దీన్ని ప్లాన్ చేస్తుందని ఇంకొక వెర్షన్ ఉంది. ఏంటనేది చూద్దాం. సో ప్రధానంగా మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు అంటే 2014లో ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఆయన ఎంపీగా గెలిచాడు, లోక్సభకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన 2018లో అప్పటి టీఆర్ఎస్లో చేరాడు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత 2023లో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ అప్పటికి బహిష్కరించింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని బహిష్కరించింది. అప్పటికే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. సో ఆయన 2023లో సస్పెండ్ అయినాక కాంగ్రెస్లో చేరాడు. తర్వాత మొన్న పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు కాంగ్రెస్ తరఫున. 56,600 పైన మెజార్టీతో ఆయన గెలిచాడు. ఆయనకు ఒక ఇంపార్టెన్స్ అవుతుంది. బేసిక్గా ఆయన కాంట్రాక్టర్, ఆయన కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన మీద దాడులు ఈడీ దాదాపు 15 బృందాలుగా ఏర్పడి దాడులు చేశాయి. ఈ దాడులకు ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ చేస్తున్నాడు ఆయన. అట్లాగే యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించిన తప్పుడు గ్యారంటీలు ఉన్నాయి. అట్లాగే టీడీఎస్ ఎగవేత జరిగింది, అక్రమ ఆస్తులు ఉన్నాయి. రాఘవ ప్రైడ్ అనే కంపెనీ కన్స్ట్రక్షన్ అవి చూస్తుంది, దాంట్లో అనేక అక్రమాలు జరిగాయి. తర్వాత కొన్ని ఎలక్ట్రిక్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి. సో ఓవరాల్గా ఒక 870 కోట్ల వరకు దొరికింది ఈయన దగ్గర. విపరీతంగా ఎక్కడ చూసినా ఆఫీసుల్లో ఇళ్లలో డబ్బులు కట్టలు దొరికాయి అన్న ఒక న్యూస్ అయితే లీక్ అయింది. వీళ్ళ కొడుకు హర్షారెడ్డి పేరు కూడా రంగంలోకి వచ్చింది. వీళ్ళ కొడుకుకి సంబంధించి మొన్న ఫిబ్రవరి 5వ తేదీ చెన్నై ఎయిర్పోర్ట్లో మహమ్మద్ మబీన్ అనే ఒక స్మగ్లరు పట్టుబడ్డాడు. కస్టమర్లకి అక్కడ ఆఫీసర్లకి, కస్టమ్స్ ఆఫీసర్లకి పట్టుబడితే అతని దగ్గర ఒక 7 వాచ్లు దొరికాయి. ఆ 7 వాచ్లు లేదంటే పాటెక్ పిలుపు బ్రెగ్యూట్ అనే 2 కంపెనీలకు చెందిన 7 వాచ్లు దొరికాయి. ఒక్కొక్క వాచ్ ఖరీదు 5 కోట్లు. వీటిని లగ్జరీ వాచ్లు అంటారు. మనం ఆ మధ్య కూడా అంబానీ కొడుకు పెళ్ళప్పుడు కూడా 63 కోట్లు వాచ్ అనే వార్తలు వచ్చాయి. మనకి ఇక్కడ కూడా రామ్ చరణ్కి వాచ్లు పిచ్చుంది, అతను కోట్ల ఖరీదు చేసే వాచ్లు కడతాడు. అట్లాగే సినిమా వాళ్ళు చాలామంది వాచ్లు, ఆ మధ్య ఎవరు మన కవిత వాచ్ 20 లక్షలు అంటేనే షాక్ అయ్యారు. నిజానికి కోట్లలో వాచ్లు ఉండడం, వాటిని ఎక్స్ట్రా లగ్జరీ వాచెస్ అంటారు. సో అలాంటి వాచ్లు ఇతను తెస్తుంటే దొరికాడు. ఈ వాచ్లు ఎవరి కోసం అంటే హర్షారెడ్డి పేరు చెప్పాడు అతను. హర్షారెడ్డి ఎవరు? పొంగులేటి కొడుకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి. హర్షారెడ్డి తనకు ఫ్రెండ్స్కి లేకపోతే ఎవరికో గిఫ్ట్లుగా ఇవ్వడానికి తెప్పిస్తున్నాడు అనేది కూడా వార్త బయటకు వచ్చింది. సో ఇదే ఒక అంశం. అంటే ఈ హర్షారెడ్డి ద్వారా స్మగిల్ చేస్తున్నారు ఈ లగ్జరీ వాచెస్ని విదేశాల నుంచి అనేది ఒక అంశం. ఓవరాల్గా ఇతని మీద 870 కోట్లు దొరికిందని దీనికంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ అవన్నీ పరిశీలించిన తర్వాత ఈడీ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు పొంగులేటి ఎక్కడా ఖండించలేదు, రేవంత్ రెడ్డి కూడా ఖండించలేదు. ఓన్లీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత అద్దంకి దయాకర్, వీళ్ళిద్దరూ గట్టిగా ఖండించినట్టు కనబడుతుంది. మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అంటే దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేయించారు అన్నప్పుడు ఒక వెర్షన్ ఏమంటే కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు వస్తుంది. కోమటిరెడ్డి పేరు చెప్పట్లేదు కానీ బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ అంటే మన కాంగ్రెస్ రాజకీయాల్లో వీళ్ళిద్దరే ఇప్పుడు యాక్టివ్గా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన తెలంగాణలో డీకే శివకుమార్ లాగా
కర్ణాటకలో డీకే శివకుమార్ లాగా తెలంగాణలో పొంగులేటి అలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తర్వాత పొంగులేటి థర్డ్ ప్లేస్లోకి వచ్చాడు. అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా రాహుల్ గాంధీ ఫ్యామిలీతో కావచ్చు, అక్కడ ఉన్న నేషనల్ లెవెల్ లీడర్ ఖర్గే లాంటి వాళ్ళతో కావచ్చు, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళతో కావచ్చు, చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు పొంగులేటి. ఇతన్ని దెబ్బ కొట్టకపోతే ఇతను మరొక డీకే లాగా ఇక్కడ కూర్చునే అవకాశం ఉంది అని ఈ బ్రదర్సే ఇతని వ్యాపారాలకు సంబంధించి ఈడీకి ఒప్పందించారనేది ఒక వెర్షన్. సో అంటే కాంగ్రెస్ నాయకులే ఇతన్ని కంట్రోల్ చేయడం కోసం ఇది చేశారని. రెండో వెర్షన్ ఏమో ఇప్పుడు ఎన్నికలు ఆల్రెడీ హర్యానా, జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ కావాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 3 రాష్ట్రాల్లో నుంచి రావాలి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. సో ఈ ఫండ్ కలెక్షను, దీనికి ఆర్గనైజేషన్ ఇదంతా అక్కడ డీకే చూస్తున్నాడు. అందుకని డీకే మీద కూడా ఈ మధ్య నిఘా ఎక్కువైంది. డీకే పిఎంను కూడా కలిశాడు. ఈ మధ్య పిఎంను కలిసినాక డీకే వాయిస్లో చేంజ్ వచ్చింది. అలాగే ఇక్కడ డీకే లాగా పొంగులేటి ఫండ్ ఇదంతా చూస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఫస్ట్ పేజ్ ఫండ్ ఢిల్లీకి వెళ్ళింది. మహారాష్ట్ర మీదుగా ఢిల్లీకి తరలించిన దాంట్లో పొంగులేటి ప్లానింగే ఉంది మొత్తం. సో నెక్స్ట్ కూడా పేజెస్కి ఫండ్స్ని కలెక్ట్ చేసి డబ్బులు పెడుతున్నాడు. అందుకు ఈ విషయం లీక్ అయ్యి వాళ్ళు దాడి చేశారు. ఎందుకంటే మామూలుగానే మోడీ గురించి మనకు తెలుసు, ప్రత్యర్థుల ఫండింగ్ సోర్సెస్ని కట్ చేయడం అనేది మోడీ వ్యూహాల్లో భాగం. అందుకని అప్పట్లో ఈ పెద్ద నోట్ల రద్దు కూడా మోడీ చేసింది. దీని వెనక వ్యూహం అదే అనేది చాలామంది చెప్పేది. ఎందుకంటే ముందుగానే తన ఫండ్స్ని ఆర్గనైజ్ చేసుకొని, తన ఫండ్స్ని కన్వర్ట్ చేసుకొని కొత్త ఈ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రత్యర్థుల డంప్స్ ఉంటాయి కదా, మనీ డంప్స్, అది అది పనికి రాకుండా అయిపోయే విధంగా మోడీ ప్లాన్ చేశాడు అనేది. ఎందుకంటే ఎలక్షన్లలో ఇవాళ మనకు తెలుసు ఫండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పార్టీలకి. గెలిచే ఎమ్మెల్యేగా గెలిచే వ్యక్తి ఉండొచ్చు, అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ అతను గెలుస్తాడు, కానీ డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు పార్టీనే డబ్బులు ఇవ్వడం అనేది అన్ని పార్టీలు చేస్తుంటాయి. సో అట్లాగే దాంతోపాటు పార్టీకి జనరల్గా కూడా ఫండ్ కావాలి, పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, అనేక కార్యక్రమాలు చేయాలి, దానికంతా కూడా పార్టీ ఫండ్ కావాలి. అందుకని పార్టీ ఫండ్ లీగల్గా అంత సమకూరితే వాళ్ళకి సరిపోదు, కాబట్టి ఇల్లీగల్గా కూడా వాళ్ళు పార్టీ ఫండ్స్ అనేవి సమకూర్చుకుంటారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఈయన కాంగ్రెస్కి సప్లై చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ, ఇటు కర్ణాటక, ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ ఫండ్ వెళ్తుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలు కాబట్టి ఈ 2 రాష్ట్రాల నుంచి ఫండ్స్ని కట్ చేస్తే కాంగ్రెస్ ఎన్నికల విజయావకాశాలని కట్ చేయొచ్చు అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. అందుకని ఎక్కడెక్కడైతే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఫండ్స్ని వాళ్ళని ఎలా కట్ చేయాలి, అందుకని ఆయన కంట్రోల్లో ఉండే ఈడీ, సిబిఐని ఎక్కువగా ఈడీ మధ్య రంగంలోకి దిగడం అంటే ఆర్థికంగా బలహీనపరచడం అనేది మోడీకి ఉన్న లక్ష్యాలలో ఒకటి, ప్రత్యర్థులను ఆర్థికంగా బలహీన. నాకు తెలిసి ఈ థియరీకే వెయిట్ ఉంది కోమటిరెడ్డి థియరీ కంటే. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఫండ్ని కట్ చేయడం అనేది మోడీ ఎప్పటి నుంచో చేస్తాడు, ఇప్పుడు కూడా అది చేస్తున్నాడు. అందుకని మనం ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఇలాంటి వాళ్ళ మీద దాడులు అనేవి జరుగుతుంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి కూడా ప్రత్యర్థుల ఫండింగ్ సోర్సెస్ ఎవరైతే ఉంటారో, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి సంబంధించిన నారాయణ మీద, కాలేజీ మీద జగన్ దాడులు చేయించాడు. ఎందుకు? తెలుగుదేశానికి సంబంధించి మేజర్ ఫండింగ్ అంతా ఆర్గనైజేషన్ నారాయణ చూసుకున్నాడు. కాబట్టి నారాయణ దగ్గర ఏమన్నా ఫండింగ్ ఉంటే, ఆ డబ్బులు దొరికితే మనం నారాయణ మీద కేసులు పెట్టచ్చు అని జగన్ ట్రై చేశాడు. కేసులు పెట్టచ్చు, ఒకటి సోర్స్ని కట్ చేయొచ్చు. సో మళ్ళీ కొత్తగా సోర్సుల్ని రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది వీళ్ళ ప్లాన్. ఎవరున్నా అధికారంలో ఇదే చేస్తుంటారు. ఆ మధ్య ఈ ఫోన్ ట్యాపింగ్ తర్వాత కూడా మనకు చాలా విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ ఎలాగా కాంగ్రెస్ నాయకుల మీద, ఫండింగ్ సోర్సెస్ మీద దాడులు చేశాడు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఫండింగ్ సోర్సెస్ని కనుక్కొని దాన్ని ఎలా బ్రేక్ చేశాడు అనేది మనకి ఫోన్ ట్యాపింగ్ దీంట్లో వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయి, కన్ఫరెన్స్ రిపోర్ట్లో బయటకు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా
మోడీ ప్లాన్ ప్రకారమే పొంగులేటి మీద